హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవ్య రుచులు. నేను మీ భావన. ఈరోజు వచ్చేసి మన రెసిపీ మైసూర్ పాక్. ఈ కొలతలతో మైసూర్ పాక్ చేశారంటే స్వీట్ షాప్లో లాగా చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటుందండి. దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చూద్దాం. 850 గ్రామ్స్ షుగర్ తీసుకొని ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళకి 1 kg వరకు షుగర్ యాడ్ చేసుకోవచ్చు. 500 గ్రామ్స్ శనగపిండి జల్లి పట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు షుగర్ పౌడర్లో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి స్టవ్ మీద పెట్టుకొని కలుపుకుంటూ లేత పాకం వచ్చే వరకు పెట్టుకోవాలి. ఇంకో ప్యాన్లో 700 ml ఆయిల్, 100 గ్రామ్స్ నెయ్యి హీట్ చేసుకోవాలి. ఇప్పుడు చక్కెర కరిగి పాకం వచ్చే వరకు ఇలా కలిదిప్పుతూ ఉండాలి. బాల్స్ అన్నీ స్మాష్ చేసుకోవాలి. ఇలా లేత పాకం వచ్చే వరకు. ఇంకొక ప్యాన్లో ఆయిల్, నెయ్యి హీట్ చేసుకోవాలి. రెండు సైడ్ బై సైడ్ పెట్టుకుంటే మనకు టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది, పాకం రెడీ అయింది. చూడండి లేత పాకం వచ్చిందా లేదా ఇలా చూసుకోవాలి. లేత పాకం ఇలా సన్నగా లైన్ ఉంటుంది. అలా వస్తే లేత పాకం వచ్చినట్టు. ఇలా వచ్చినప్పుడు ఇంకా పాకంలో పిండి వేసేసుకోవాలి. ఇప్పుడు పాకంలో పిండి మొత్తం అలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా, ఒక్క బాల్ కూడా లేకుండా నీట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడానికి 3 minutes టైం పడుతుంది. ఈ 3 minutes టైం నేను వీడియో మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలని. కంటిన్యూగా ఇలా తిప్పుతూనే ఉండాలి. ఇది మీడియం ఫ్లేమ్లో తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు అంటుకుపోతుంది. నీట్గా ఇలా తిప్పుతూ కొద్దిగా పిండిని పాకంలో కలుపుకోవాలి. చూడండి క్లియర్గా చూస్తున్నారు. ఇలా పాకం మొత్తం పిండితో కలిసిపోవాలి. చాలా సింపుల్గా అయిపోయే స్వీట్ రెసిపీ అండి ఇది. చూడండి హాఫ్ కలిసిపోయింది. ఇప్పటికి 1 minute టైం అవుతుంది. ఇలా కలుపుకొని పూర్తి కలవడానికి 3 minutes టైం పడుతుంది. ఎంత వెడల్పు పెనం ఉంటే అంత బాగా ఇది ఈజీగా అయిపోతుంది. అయిపోయిందండి. ఇంకా కలుపుకుంటూ ఒక 1.5 minute ఇలా స్లోగా అన్ని నీట్గా స్మాష్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. అడుగు అంటకుండా చూసుకోవాలి. ఏమాత్రం అడుగు అంటినా చెడిపోతుందండి మైసూర్ పాకు. ఇప్పుడు ఆయిల్ హై ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ అండ్ ఘీ రెండు మిక్స్ చేసాం కదా, సో ఆ మిక్చర్ని ఈ శనగపిండి పాకంలో వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. మొత్తం మనం పెట్టుకున్న ఆయిల్ మొత్తం ఆయిల్ అండ్ ఘీ ఇందులో వేసేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. అలా అడుగు అంటకుండా కలుపుకోవాలి. కొద్దిగా వేసేసుకోవాలి. చూడండి ఇలా వేసుకుంటూనే తిప్పుకోవాలి. ఇది మనం వేసుకున్నంతసేపు ఆయిల్ హీట్గానే ఉండాలి, చల్లారకూడదు. అది మెయిన్. చూడండి ఆయిల్ అండ్ ఘీ మిక్చర్ని శనగపిండి పాకంలో ఇలా మొత్తం వేసేసుకొని ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి. ఇది మొత్తం ఉండలు లేకుండా నీట్గా
చిన్న బాల్స్ కూడా స్మాష్ చేసుకుంటూ కాడు గంటకుండా మీడియం ఫ్లేమ్లో ఇలా తిప్పుతూ ఉంటే చాలా స్మూత్గా మైసూర్ పాక్ అనేది వస్తుందండి. చూడండి, మనకు ఆయిల్కి బాగా మిక్స్ అయిపోయింది. ఇలా కంటిన్యూగా తిప్పుకుంటూ మనం పాకం దగ్గర వచ్చే వరకు ఇలా తిప్పుకుంటూ అడుగంటకుండా మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. చూడండి, పాకం దగ్గరకు పడిపోయింది, ఆయిల్కి బాగా మిక్స్ అయిపోయింది. ఇలా కంటిన్యూగా తిప్పడం వల్ల మనకి సాఫ్ట్ టెక్స్చర్ వస్తుంది, చాలా స్మూత్గా ఉంటుంది. చూడండి, ఇది పర్ఫెక్ట్గా అయిపోయిందని తెలియడం కోసం ఇలా పైకి బబుల్స్ వస్తున్నాయి కదా, ఇలా దగ్గర పడిన తర్వాత ఇలా లాస్ట్లో ఇలా పైకి వస్తుంది బబుల్స్, చూస్తున్నారు కదా, అలా వస్తే పర్ఫెక్ట్గా అయిపోయినట్టు. బబుల్స్ వచ్చాయి, పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇప్పుడు ఒక వెడల్పాటు ప్లేట్ తీసుకొని నెయ్యి అప్లై చేసి అందులో మనకు రెడీ అయిన మైసూర్ పాక్ పాకంని వేసుకొని చల్లార్చుకోవాలి. వెడల్పుగా ఉంటే ఎక్కువ మందంగా లేకుండా పీసెస్ నీట్గా వస్తాయి. ఇది ఒక 10 minutes చల్లారాలి. చల్లారిన తర్వాత కట్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో పీసెస్ కట్ చేసుకోవచ్చు. చూడండి, ఎంతో సింపుల్గా అయిపోయే మైసూర్ పాక్ రెసిపీ. చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా, సాఫ్ట్గా వచ్చింది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.